సేమ్ సైజ్ ఫ్లాట్, కానీ ఒక ప్రాజెక్ట్లో యూడిఎస్ ఎక్కువ ఉంటుంది. అది మీ ఫ్యూచర్ వెల్త్ని డిసైడ్ చేస్తుంది. ఎట్లాగో తెలుసా, మీరు ఫ్లాట్ కొనేటప్పుడు 2 BHK సైజ్, అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఇవన్నీ చూస్తారు. కానీ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్, దీన్ని చాలామంది చూడరు. యూడిఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే అపార్ట్మెంట్ కింద ఉన్న ల్యాండ్ మొత్తం మీది కాదు, మీ యాక్చువల్ ఓనర్షిప్ ఆ ల్యాండ్లో ఉన్న ఒక చిన్న షేర్, దాన్నే యూడిఎస్ అంటారు. సో ఇమాజిన్ చేయండి, 2 ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ 2 స్క్వేర్ ఫీట్ సేమే, 1500 స్క్వేర్ ఫీటే. కానీ ఒక ప్రాజెక్ట్ ఏలో మీకు యూడిఎస్ వచ్చేసరికి 65 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు, ఇంకొక ప్రాజెక్ట్ బిలో మీకు యూడిఎస్ 110 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు. ఫ్లాట్ సైజ్ 2 సేమే, కానీ ల్యాండ్ ఓనర్షిప్లో ప్రాజెక్ట్ బి ఎక్కువ. లాంగ్ టర్మ్లో బిల్డింగ్ ఓల్డ్ అయినా ల్యాండ్ వాల్యూ కంప్లీట్గా అప్రిషియేట్ అవ్వచ్చు. రీడెవలప్మెంట్ ఛాన్స్ వచ్చినా యూడిఎస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉండొచ్చు. అంటే ఎక్కువ యూడిఎస్ అంటే ఆటోమేటిక్ బెస్ట్ అని కాదు. బిల్డర్ క్వాలిటీ, ట్రాక్ రికార్డ్, లీగల్ అప్రూవల్స్, ప్రైజింగ్ అన్నీ చూడాలి. టేకేవ్ ఏంటంటే ఫ్లాట్ని మాత్రమే కొనకండి. ఫ్లాట్ని కొనే ముందల మీ యూడిఎస్ అంతా చెక్ చేసి కొనుక్కోండి. దీని మీద మీ ఒపీనియన్స్ అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి.